Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్స్ అనేవి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మన ఛానల్లో ఏంటి కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ అక్కకి చాలా ఇంట్రెస్ట్ అండి ఏమన్నా చేయాలి అని అన్నా కానీ. ఈరోజు నేను బిస్కెట్స్ అయితే చేస్తున్నాను, వీడియో తీస్తావా అని అన్నారు. తీస్తాను అక్క అని చెప్పన్నాను. ఈ బిస్కెట్స్ని మనం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. మేమైతే ఇక్కడ మైదా పిండితో అయితే చేస్తున్నాము. అంటే 2 కప్స్కి మైదా పిండికి 1 కప్పు పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 3/4 కప్పు కాచి చల్లార్చిన పాలైతే తీసుకోవాలి. ఇవి కరెక్ట్ అనమాట. ఇంకా ఆ పంచదారలోకి యాలక్కాయలు అనేది వేసుకొని మేమైతే ఇలాగ గ్రైండ్ చేసుకున్నాము. ఫస్ట్ ఆ పంచదారని గ్రైండ్ చేసిన దాన్ని ఆ పాలల్లోకి వేసుకొని మొత్తం అయితే ఇలాగ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పాలల్లో పంచదార కలుపుకోవడం వల్ల చాలా త్వరగా కరిగిపోతుంది అనమాట. పిండిలో కలుపుకోకూడదు అనమాట. పిండిలో కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంచెం పిండి అనేది చాలా ఎక్కువసేపు కలుపుకోవాల్సి ఉంటుంది. అందుకని పాలల్లో అయితే ఈజీగా కరిగిపోతుంది కదా, అందుకని చెప్పి దాంట్లో అయితే వేసేసాము. ఇంకా 2 కప్స్ అయితే మైదా పిండిని తీసుకొని ఇంకా వాటన్నిటిని కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఒక్కసారి వేసాము అనుకోండి లమ్స్ అనేవి వచ్చేస్తాయి, అంటే గడ్డలాగా వస్తాయి అన్నమాట. అలాగా సరిగ్గా మిక్స్ కాకుండా ఉన్నట్లయితే బిస్కెట్స్ అనేవి రావన్నమాట సరిగ్గా. పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉంటే బిస్కెట్స్ అంత సూపర్గా వస్తాయి. ఒక్కొక్కసారి మనం తీసుకున్న దానికి పిండి అనేది సరిపోలేదు అని అనుకోండి, కొంచెం అనేది యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి చూసుకొని. ఇలాగా మనం పిండి మొత్తం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలాగ చపాతీలాగా అయితే చేసేసుకొని దాన్ని మనం కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది కదా, అంటే రౌండ్గా లేదంటే చందమామలాగా లేదంటే స్క్వేర్ షేప్లో అలాగా చేసుకోవచ్చు అనమాట. మనకి బిస్కెట్స్ అనేవి చందమామ షేప్లో కావాలి అని అంటే కనుక మనం తీసుకున్న దాన్ని ఎడ్జ్తో కట్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చందమామ షేప్ అయితే. ఇంకా మా దివ్యాంశ్ వచ్చేసరికి నాకు కేక్ కావాలమ్మా అని అడుగుతున్నాడు. కేక్ తెచ్చుకున్నావా? పెద్ద కేక్ కాదు, చిన్న కేక్. చిన్న కేక్ అడ్డంలో ఉన్నాయంట, ఒక లేవంట. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలాగ చపాతీలాగా అయితే చేసేసుకొని ఇంకా రౌండ్ షేప్లో అయితే చేసుకొని ఆ బిస్కెట్స్ అన్నిటిని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మనం దానికి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయిన తర్వాతే వీటిని అనేది వేసుకోవాలి అన్నమాట. అప్పుడే చాలా బాగా వస్తాయి. ఈ బిస్కెట్స్ని మందంగానే చేసుకోవాలి, మరీ పలచగా చేసుకున్నాము అనుకోండి కరకరాలాడతాయి అన్నమాట. మైదా పిండి కాబట్టి ఆరే కొందికి ఇంకా గట్టిగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఇలా మందంగా అయితే చేసుకోవాలి. ఇలా మందంగా చేసుకోవడం వల్ల అంత గట్టిగా అయితే ఉండవు అనమాట. మనం ఆ బిస్కెట్స్ని గోల్డెన్ కలర్లో తీసుకున్నా సరే అవి గట్టిగా అయితే ఉండవు అనమాట. చాలా బాగుంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇవి పిల్లలకి స్నాక్స్కి పెడతానికి కానీ అలాగే పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగుంటాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం చేసుకోవడానికి. ఎక్కువ అయితే మనం చేసుకోకూడదు అనమాట, ఎందుకంటే మైదా పిండి కదా, ఇదంతా హెల్తీ అయితే కాదు. గోధుమ పిండి మీద ఇవే టేస్ట్గా అనిపిస్తాయి కానీ మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం తినటమే బెస్ట్ అనమాట. మనం వీటిని తీసుకున్న తర్వాత ఒక పేపర్ మీద ఇలా ఆరబెడితే ఇవి గట్టిగా అవుతాయి అనమాట కాసేపటికి. చంద్రిక, మనం చేసిన బిస్కెట్స్ చాలా బాగా వచ్చినాయి కదా? అవునక్క, చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి. స్నాక్స్కి స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ బాక్స్కి అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగా ఉన్నాయి. టేస్టీ కూడా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.